రాజు. రాజా నీ పేరు? రాజబాబు. ఆ, రాజబాబు. ఆ. రాజబాబు. ఏజ్ ఎంత ఉంది? ఏజ్ రైతు 30. నీకు ఎంత ఉంటాయి సార్? నాది ఓ తర్వాత కానీ ఇప్పుడు ఎట్లాంటి అమ్మాయి కావాలి నీకు? అంటే ఒక అమ్మాయి కావాలి. అగో ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి లాంటి అమ్మాయి కావాలా? ఆ మాజా ఫోటో మీద ఉన్న అమ్మాయి లాంటి అమ్మాయా? అది ఇప్పుడు ఎంత వస్తుంది? నేను చెప్పాను కదా సార్ ఇప్పుడే. 30,000 ఇప్పుడు కదా. 30,000 వస్తుందా? మరి అమ్మాయి అట్లాంటి అమ్మాయే కావాలంటున్నావు. 30,000? 30,000. మరి మీరు ఏ కులం కావాలి? ఇప్పుడు తాళ్ళు ఎప్పుడు అంటే ఇక గౌడ్సా? ఇప్పుడు గౌడ్స్ కాకుండా వేరే అమ్మాయి ఉంటే చేసుకోవా? అసలే అమ్మాయిలు దొరుకుతలేరు, అట్లాంటి అమ్మాయి కావాలంటే గౌడ్లల్లా వాటిలల్లా దొరుకుతుందా? దొరుకుతుందా? నేను చెప్పండి. నేను చెప్తే ఏం పేరు అన్నా నీ పేరు? రాజబాబు. రాజాబాబా. ఇక్కడే ఉంటావుగా? ఇక్కడే ఉంటా. ఫారెస్ట్ ఆఫీసర్లో డ్యూటీ మంచిగా, ఫారెస్ట్ ఆఫీస్లో డ్యూటీ మంచిగా 30,000. కానీ ఆ అమ్మాయి లాంటి అమ్మాయే కావాలి. కానీ ఆమె పేరు పూజా హెగ్డే అంటారు. ఆమె పూజా హెగ్డే. మరి మాట్లాడితే ఒప్పుకుంటుందో ఒప్పుకోదో? ఒప్పుకుంటుందా? సరే నేను ఎట్లా ట్రై చేస్తా. ఇప్పుడు ఎట్లా పనులు పెట్టించినావా? మరి పైసలు కావాలి కానీ మరి అమ్మాయి పైసలు అవ్వాలి కానీ కరెక్టే. కానీ మరి పూజా హెగ్డే లాంటి అమ్మాయి ఒక చెప్తారా? ఒక చెప్తా నేను ఆ పనులు పెట్టించి ఒక చూడాలి. అప్పుడు చూద్దాం ఇంకా. ఎందుకంటే పూజా హెగ్డే లాంటి అమ్మాయి కావాలంటే పన్ను మంచిగా లేకపోతే మళ్ళీ రిజెక్ట్ చేసే కష్టం అవుతుంది మళ్ళీ కదా. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, మంచిగా అందంగా ఉన్నావు, మంచిగా హెయిర్ స్టైల్ బాగుంది, అంతా బాగుంది. కానీ అవతల కొంచెం ఇట్లా నోరు తెరిచి నవ్వగానే పళ్ళు త్వరగా కనపడదు. ముందు పళ్ళు పళ్ళు పెట్టితే కాదు బాబాయ్, ఇప్పుడు ఈ ముందర ఉన్న 3 పళ్ళు కూడా పెట్టించినట్టే ఉన్నాయిగా. ఒకటి అయిపోయినాయి, పట్టితే అయిపోద్ది. ఇప్పుడు పూజా హెగ్డే లాంటి అమ్మాయి కావాలంటున్నప్పుడు అది కూడా పెట్టించుకోవాలి. నువ్వు పెట్టించుకుంటావుగా? మరి నేనైతే మాట్లాడతా. మరి పూజా హెగ్డేది గౌడో కాదో నాకు తెలియదు. కానీ గౌడ్ కాకుండా అమ్మాయి ఉన్నా చూసుకొని చేసుకోరా, అది ఏమవుతుంది చెప్పు. గౌడ్ కాని అమ్మాయినైనా చేసుకో. ఓకేనా? చేసుకుంటావుగా? హ్యాపీయా నువ్వు? ఖచ్చితంగా నీ నెంబర్ తీసుకుంటా. నెంబర్ తీసుకుంటా.